మన బీజేపీ ప్రభుత్వం డెలిగేషన్ ఎంపిక చేసింది. టెర్రరిస్టు ఉద్యమానికి సంబంధించి వివరాలు చెప్పడానికి ఇతర దేశాలకి పంపడానికి డెలిగేషన్ వివిధ పార్టీ నుంచి పంపిస్తా ఉంది. ఇదొక నేను చెప్పాలి. ఒకసారి రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలో గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేద్దామని చెప్పేసి అపోజిషన్ పార్టీస్ సిపిఐ, టీడీపీ, సిపిఎం అంతా కలిసి డిసైడ్ చేశాం. అందరూ అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి గాంధీ విగ్రహం పోవాలా. నేను పోయేటానికి ఎర్రమనాయుడు అప్పటికి ఓడిపోయినాడు, ఆయన ఎంపీగా. ఎర్రనాయుడు బయట నుంచి ఉన్నాడు, పోలీస్ ఆఫీసర్స్ డీజీపీ బయట నుంచి ఉన్నారు. నేను పోయినా, నేను లోపల పోదామన్నా. వాళ్ళు పోయిన లేదండి, ఎమ్మెల్యేలు ఎంపీలే పోవాలంట, ఇంకెవరు పోవడానికి వీలు అన్నారు. నాకు ఒళ్ళు పడింది. మెయిన్ బీఫారాలు ఇస్తే ఎన్నికయ్యి లోపల పోతున్నారు. ఇంకెవరు ఇచ్చారు బీఫామ్? మెయిన్ బీఫారాలు ఇస్తే లోపల పోయారా అని వాళ్ళు నువ్వు ఒకటి తలకాయలు నీకేమన్నా చెప్పరారా అని చెప్పి ఎర్ర చేయబట్టి లాక్కి లోపలికి మాట్లాడా. అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాడు, సార్ ఇక్కడ మమ్మల్ని ఆపారు సార్, నారాయణ డబ్బాకి తీసుకొచ్చేసారు సార్ అంటే. అవునా, చిత్తూరు జిల్లా ఏమనుకున్నామని. ఎందుకంటే బీఫార్మ్ ఇచ్చినటువంటి పార్టీ నాయకుడిని ఇగ్నోర్ చేసి ఎన్నికైన ఎంపీని తీసుకెళ్తారా? ఇప్పుడు శశిధరూర్ని వాళ్ళు ఎలక్ట్ చేసుకున్నారు. ఎవరు చెప్పారు వాళ్ళకి? కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. అది నేషనల్ పార్టీ వాళ్ళుగా పార్టీ నాయకులు అడుగుతారు. ఎప్పుడు సాంప్రదాయం ఏంటంటే ముందు పార్టీ నాయకులతో మాట్లాడతారు, మీరు డెలిగేషన్ పంపిస్తేనే అడుగుతారు. అప్పుడు పార్టీ డిసైడ్ చేస్తే ఎవరు పోవాలి, అది సాంప్రదాయం. అంటే అది చెప్పకుండా ఆ ఇష్యూస్ వాళ్ళే డిసైడ్ చేశారు. అంటే పొలిటికల్ డెమోక్రసీ లేదా? మన భారతదేశం డెమోక్రసీ అంటే చేస్తున్నాం. దేశంలో డెమోక్రసీ నిర్వీర్యం అయిపోతా ఉంది. ఇంటర్నల్ పొలిటికల్ పార్టీస్ డెమోక్రసీ ఉండదా? ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? ప్రతి రాజకీయ పార్టీ 3 ఏళ్ళకో 2 ఏళ్ళకి ఒకసారి మీ డెమోక్రటిక్ గా మీ నాయకత్వం ఎంపిక చేయించి మాకు పంపించండి. అట్లా లేని పార్టీని మీరు రద్దు చేస్తాను ఇచ్చారు 10 ఏళ్ల క్రితం. అంటే కొన్ని పార్టీలు డామినేట్ చేస్తూ ఉంటాయి, కాన్ఫరెన్స్ పెట్టుకోరు. అప్పుడు స్పష్టంగా చెప్పారు, ఇంటర్నల్ డెమోక్రసీ ఉండాలి, పార్టీ లోపల డెమోక్రసీ ఉండాలి. కాబట్టి మీ ఫంక్షన్ ఏది జరుగుతూ ఉంది, ఈ నాయకత్వం ఎట్లా అనుకుంటున్నారు, అది మొత్తం రిపోర్ట్ మాకు పంపిస్తుందని చెప్పారు. మేము పంపిస్తున్నాం. మా మహాసభ కాగానే ఎవరెవరు ఎంపిక చేసుకుని వెళ్ళి పంపిస్తున్నాం. దట్ ఈస్ ఇంటర్నల్ డెమోక్రసీ పార్టీ. ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దాన్ని కూడా తొలగబెట్టి ఆయా పార్టీలతో కన్సల్ట్ లేకుండా వాళ్ళే నామినేట్ చేస్తున్నారు. మమతా బెనర్జీ చూసి నేర్చుకోవాలా. వెంటనే రిజెక్ట్ చేసినాను. నా సంబంధం లేకుండా మా వాళ్ళు ఎట్లా ఎంపిక చేస్తాం, మేము పోవని చెప్పేసి. దట్ ఈస్ కరెక్ట్. ఆమె సమయ పరిపాలన విధానం మన చాలా వ్యత్యాసం ఉంది, అది వేరు. కానీ ఈ విషయంలో స్పష్టంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించాలా, మీకు సంబంధం లేకుండా రెగ్యులేషన్ హక్కు వాళ్ళకి అక్కడ చూసింది. కాబట్టి ఏదో దాన్ని వెనక్కి తీసుకోవాలా. తీసుకోకపోతే మీ పార్టీకి మీకు అవమానం, ఏ పార్టీకైనా అవమానమే. పొలిటికల్ డెమోక్రసీలో అవమానం జరగడానికి వీలు లేదు. అది ఒక విధంగా మోడీ ప్రభుత్వం టెర్రరిస్టులను అడ్డం పెట్టుకొని, టెర్రరిస్ట్ ఘాతకాన్ని అడ్డం పెట్టుకొని ఆయన సొంత రాజకీయాలు చేస్తూ ఉన్నాడు, సొంత రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఇది ఎక్కడ ఇది? ఒకవేళ దేశం మొత్తం ప్రమాదం ఉందని చెప్పేసి అని ఈ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా మోడీని సపోర్ట్ చేశాయి. ఫస్ట్ టైం దేశ రక్షణలో టెర్రరిస్టులకు వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమం ఉంటామని చెప్పేసి తోడ్పాటు ప్రకటించాయి. ఓపెన్ గా అన్కండిషనల్ గా చెప్పాయి, క్లీన్ చిట్ ఇచ్చాయి. అంతటి బలమైనకి వచ్చిన తర్వాత ఎట్లా దేశాన్ని కాపాడాలా, దేశ సమాజం ఎట్లా కాపాడాలా? మీ సొంత రాజకీయ కుప్పం కోసం గడిపేసరికి దేశాల్లో ఉన్న రాజకీయ పార్టీలు చేర్చాలా, దేశాలను కూడా అనేక చేయాలన్నా? అది ఇప్పుడు ఒక మాట చెప్తాను. మేము పొలంలో అయ్యేటువంటి ఘటన 2 రోజుల ముందు కూడా ఈ కుక్కరపల్లి నుంచి మా ఫ్రెండ్స్ వెళ్ళారు. 2 రోజుల ముందు చెప్పారు వాళ్ళు, అయ్యా ఆయుధాలు పెట్టుకొని తిరుగుతారు ఇక్కడ, మీరు జాగ్రత్తగా ఉండని చెప్పేసి. ఇవి అమ్ముతారు చూడండి, పానీపూరి అమ్ముకునేటువంటి బండి వాళ్ళు మన వాళ్ళకి ఆయుధాలు పెట్టుకొని తిరుగుతున్నారు, జాగ్రత్తగా ఉండని చెప్పేసి చెప్పారు. అది కుక్కరపల్లి మా ఫ్రెండ్స్ అడుగున్నారు, వాళ్ళు చెప్పారు నాకు. అంటే పానీపూరి అమ్ముకునేవాడు కూడా తెలుసు ఆయుధాలు తిరుగుతున్నారు. ఈ పని మీకు తెలుదా? నేను గాడిలో కాస్తున్నాను ఏమన్నా నిఘా ఏమైంది? ఇది తెలిసిందా తెలియదంటే ఉద్దేశపూర్వకం అనేది
భవిష్యత్తు చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పడం బాగుండదు. అంటే మీ వైఫల్యాల వల్ల భారతదేశం శేఖరం నిలబెడితే దాన్ని పరిష్కారం చేసుకోవడానికి బాధ్యతాయుతంగా ప్రతిపక్ష పార్టీ మీకు సపోర్ట్ చేస్తుంటే మీరు తీసుకున్న వైఖరిదా? రాజకీయ పార్టీ లీడర్లు తీసుకున్న వైఖరి తీవ్రమైన ఆక్షేపణీయంగా ఉంది. అది కరెక్ట్ కాదు. దీనిలో సిపిఐ నడపలేదు, మరి ఎన్సీపీ కూడా రద్దయిందిగా, దానికి కూడా గుర్తింపు లేదు. మరి ఓవైసీ ఒకరే ఉండలే, ఒకరి తప్ప ఇంకెవరు లేరు కదా వాళ్ళకి. మాకన్నా 2 లోక్సభలో 2 రాజ్యసభలో ఉన్నారు, వాళ్ళకి అది కూడా లేదుగా. మరి భీకరంగా పోరాట సాగించే హిందుత్వం ముస్లింత్వం అనేది పోట్లాడుకుంటారు కదా, బయటేమో బెక్కబెక్కలాడుకుంటారు, లోపల ముద్దులాడుకుంటారా? వాళ్ళు మాత్రం ఇచ్చే హక్కు అది వచ్చిందా మీకు? ఎక్కడ సాంప్రదాయం ఇది? రాజకీయ పార్టీకి మీకు ఇచ్చే గౌరవం ఏంటి? మీరు గౌరవం గౌరవం లేదు కదా. ఇది ఒక విధంగా తీవ్రమైనగా మేము కోరుతా ఉన్నాం. అలాగే సుప్రీంకోర్టు ప్రాంతంగా రియాక్ట్ అయ్యింది. అంతకుముందు రియాక్ట్ అయింది, చెప్పేసానికి మనకు రిపీట్ చేయక్కర్లా. సైనికులుగా పోరాట సాగించేటువంటి వాళ్ళ పైన ఒక మంత్రి చాలా ఘోరమైనటువంటి కాబట్టి చేశాడు, అవమానకరంగా. ఒకవేళ మోడీ వాళ్ళని హీరోగా పొగుడుతూ ఉంటే మీ మంత్రి ఉండేటువంటి అతను అవమానపరుస్తాడా? అవమానపరిచేవాడు చివరికి మీ పార్టీ డిసిషన్ తీసుకోకపోయినా సుప్రీంకోర్టు క్షమాపణ చెప్పని చెప్పింది. ఆ క్షమాపణ అని చెప్పాడంటే నా గురించి చెప్పలే, నా గురించి చెప్పాడు. నా గురించి వచ్చే మాటకి నాలుగు నుంచి వచ్చే మాటకి తేడా ఉంది. నరాలని వాళ్ళకి ఎట్లా పోతుంది, నా గురించి అట్లా రాదు, అట్లా రాలే. ఆయన అంగీకరిస్తాడు. మాట ఏంటంటే అతను మంత్రిని తొలగించాలా, ఈ షుడ్ బి సాక్డ్ ఫర్ ది మినిస్ట్రీ. బీజేపీ యాక్షన్ తీసుకోవాలా, అతన్ని మంత్రి రద్దు చేయాలా. అది చేస్తే తప్ప ఈ దేశానికి న్యాయం చేకూర్చేది కాదు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రాణాలను తెగించి పోరాటం సాగిస్తున్నటువంటి సైనిక వర్గానికి మీరు ఇచ్చేటువంటి మర్యాద ఇది కాదు. ఒకవేళ మీరు అవమానపరిచినట్టుగానే మేము ఫీల్ అవుతున్నాం. ఈ షుడ్ బి సాక్డ్ ఇమీడియట్లీ, అదర్వైజ్ ఈ సరిహద్దుల్లో పనిచేసేటువంటి ఈ వీర మాతలకి మీరు అవమానం చేసేట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.